ఏమండి ఏమండి లేచి పాలు తాగండి. నీకు అస్తమాని పాలు గొడవే, తాగి పడుకోవడం తప్ప నాకు ఎందుకు వచ్చిన పాలు అవి. నా మొగుడికి పాలల్లో రోజుకు రకం పౌడర్ కలిపిన ఆ మందు పని చేయట్లేదు, ఈయన పని చేయట్లేదు. ఆ దేవుడు నన్ను ఎప్పుడు కరుణిస్తాడో, ఈయన నాతో ఎప్పుడు సంతోషంగా ఉండి నా కడుపుని ఎప్పుడు కాయ కాపిస్తాడు. ఏమండి ఏమండి కొంచెం నన్ను పట్టించుకోండి, నా బాధ అర్థం అవట్లేదు మీకు. రోజు ఆఫీసులో మా బాస్ చేత తలకాయ పొట్టు అయిపోతుంది. వచ్చి పడుకుందాం అంటే నీకోవాలంటే చేది. ఇయ్య పెట్టిన గదికి సేపులు ఎక్కువ అన్నట్టు, చెయ్య పెట్టినోడికి ఇది అన్నట్టు ఈ మగాడి కోసం మలుపు పెట్టుకు పడుకుని చూడు నాది తప్పు. ఈ నా మీద ధ్యాస మళ్ళేది ఎప్పుడో, నాకు కడుపు పండేది ఎప్పుడో. రమ్యా, రమ్యా, వస్తున్నానండి. టిఫిన్ రెడీయా? తీసుకొస్తున్నాను, ఆగండి. రాత్రేమో సరిగ్గా నిద్రపోవు, పొద్దున్నే లేగడానికి లేటు. ఎంతసేపే? తొందరగా రా. ఏమో తొందర, టిఫిన్ తిని ఎదురుగారు కూర్చోండి. నేను లేట్కి వెళ్తే మా బాస్ చీవట్లు తింటాను, నీకేం తెలుసు? పొద్దున్నే టిఫిన్ తినాలకపోతే ఆకలిస్తుందండి. ఆఫీసులో పని ఎలా చేస్తారు? టిఫిన్ తినేయాలండి. రాత్రేమో లేట్గా పడుకోవడం, పొద్దున్నే లేట్గా లేవడం, నాకేమో టిఫిన్ లేట్గా పెట్టడం, రోజు ఇదే తంతు. రాత్రంతా మీకు అవిగిట్లో పెట్టి బంధించేశారు, మరి పొద్దున లేటుగా లేసాను, నీకేం లేటుగా టిఫిన్ పెడుతున్నాను. మరి నీకు ఎప్పుడు అదే చేసా, పగలత్వాను సెల చూడడం, రాత్రి వేసరికి నేపిచ్చి తినడం. సెల చూసానో తృప్తి పడుతున్నాను, కానీ మీ దగ్గరకు వచ్చి చేసేది ఏం లేదు కదా. రాత్రి నేను రావడం లేట్ అవుతే ఫోన్ చేసి పడుకో. ఫోన్ ఉంది కదా, ఫోన్లో చెప్పొచ్చు కదా. ఈ వంకతో మీరు రోజంతా నాతో ఫోన్లో మాట్లాడకుండా ఉండిపోదామని. సర్లే ఎదురురా. దీనికేం తక్కువ లేదు. మరి పొద్దున్నే పెళ్ళ మీద రాకపోతే ఎక్కడికి వెళ్ళలేనన్నట్టే చెప్తాడు. బాయ్ అండి, సాయంత్రం తొందరగా రండి. ఇంకేంద్రే నా బతుక్కి ఆ సెల్ ఫోన్ చూస్తూ ఏడుస్తుంది తప్ప ఇంకేమీ లేదు. ఏంటి పిన్ని ఈరోజు లేట్గా వచ్చా? ఏదో కొత్త వీడియో వచ్చింది చూడు, చాలా బాగుంది. ఎప్పుడు సెల్లో రొమాంటిక్ వీడియోలు చూస్తావేటే నువ్వు? వీడియో చాలా బాగుంది, జంట చాలా బాగున్నది. పిన్ని ఇప్పుడు చూడు ఎలా కౌగిలించుకుంటాడు. ఈ రోజు మా బాబాయ్ తొందరగా వదలలేదా? లేదే, ముసలోడు అయ్యి కొలిది పొడిసోడు అయిపోతున్నాడు, ఆడితో పళ్ళపోతున్నాడు. నీ పనే బెటర్ పిన్ని. నా మొగుడు ఉన్నాడు, పగలంతా ఆఫీస్లో, రేతి మంచం మీద గొర్రబడే తప్ప ఏమీ లేదు. అందుకే ఇలాంటివి చూస్తున్నాను, ఏం చేయాలో తెలియక. నీ మొగుడు ఇంకా మారలేదా? నీ మాట వింటలేదా? పెళ్ళై 10 ఏళ్ళు అయింది. నా ఒంటికి సుఖం లేదు, నా కడుపున కాయలేదు. నీకు మంచి రోజులు వస్తాయమ్మా, కంగారు పడుకో. సుఖం ఇవ్వట్లేదని నీ అందాన్ని పాడు చేసుకోకు. చూడు, నీ మొగుడు తెలియకుండా తప్పో ఒప్పో చేసి నీ కడుపున కాయ కాయించుకో. సరే కానీ నా పాలలో కొంచెం తోడంటి చొక్కాయి.
ఏంటి తోడుచుకో కింద గిన్నె? సర్లే పిన్ని, నువ్వు చెప్పింది ఏదో ఒకలాగా ఆలోచిస్తాలే. దీనికి మొగుడు వచ్చిన ఆలోచన కూడా లేదు. అస్తమానం సెల్లోనే ఉండిపోతుంది. రాత్రి ఇంటి రావడం లేట్ అవుతుందని చెప్పి పడుకోమని చెప్పా. అయినా కానీ సెల్లో తలకెట్టు వస్తుంది. మొగుడు వచ్చిన జ్ఞానం కూడా లేదు. పడుకోమంటే సెల్ ఏంటే? జరగడు పడుకో. అస్తమానం ఎదో వీడియోలు సెల్లో చూస్తున్నాయి. ముగ్గురు పట్టించుకుందాం, ముగ్గురు ప్రేమిద్దాం అన్న జ్ఞానం లేదు. ఏమండి, కాస్త నన్ను పట్టించుకోండి. ఏమండి? ఏ రమ్య, ఆఫీసులో కష్టపడి ఇంటికాడ ప్రశాంతంగా పడుకుందామని ఉంటే పడుకునే వెంటే ఏంటి నీ గోల? కొంచెం నాపై కూడా ధ్యాస పెట్టండి. ఆఫీస్లో టెన్షన్స్ వల్ల ఆ మూడే రావట్లేదే బాబు నాకు. నన్ను ఎప్పుడు పట్టించుకోరు మీరు. సర్లే, రేపు చూద్దాంలే, పడుకో. ఎప్పుడు ఈ మనిషి ఇంతే. ఏమండి, ప్రతిరోజు ఇదే గోల, ఎప్పుడూ నిద్రనివ్వరు. మళ్ళీ మొదలెట్టేసావు. నీతో పడలేకపోతున్నాను. సమయం సందర్భం లేదు నీకు. బంగారు లాంటి భార్యని దేవుడు ఇచ్చాడే. ఇంత అందం వదిలిపెట్టి నేను ఉండగలుగుతానా? నిన్ను సుఖపెట్టడమే కదా నా పని. నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నిన్ను ఇలా చూస్తుంటే నాకు రాత్రైనా పగలైనా నిన్ను నిద్రపట్టకుండా చేయాలనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు రావేయాల నిన్ను? అరే నాని, నువ్వా? అవునత్త. ఎంత పెద్దవాడు అయిపోయావురా. చిన్నప్పుడు బొద్దుగా ముద్దుగా ఉండేవాడివి. ఇది ఎట్రా ఇలా లాగేసావు పక్క పీనుగులాగా? చేసింది సరే నాని, అలారా కూర్చో. చాలా దూరం నుంచి వచ్చినట్టున్నా. ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగింది అత్త. ఎరా సడన్గా పండుగ ఎప్పుడు వచ్చావేంటి? మావయ్య, స్టడీ అయిపోయింది, జాబ్కి అప్లై చేశా. ట్రైనింగ్ గురించి ఈ ఊరు వచ్చా. ట్రైనింగ్ అయ్యేంత వరకు నేను మీ ఇంట్లో ఉంటాను మావయ్య. ఇది నీ ఇల్లే అనుకో. మీ మావయ్య నడుతున్నావు పర్మిషన్. నీకు కావాలంటే ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఇక్కడే ఉండు. ఇక్కడి నుంచి ట్రైనింగ్కి వెళ్ళు. కాదని ఎవరన్నారు నిన్ను? మా ఇద్దరికి కాఫీ పెట్టి తీసుకురా, పెళ్ళి. అలాగే అండి. మా అత్త వెనకాల నుంచి చూస్తుంటే ముద్దు వచ్చేస్తుంది. కన్ని పిల్లలా ఉంది. నాని, మా అక్క ఎలాగుందా? ఖాళీ లేక మాట్లాడట్లేదు. నా మీద కోపంగా ఏమైనా ఉందా? నిన్ను మావయ్య, నేను వచ్చాను కదా, మా అమ్మని నేను కలుపుతాను కదా. నువ్వు మంచోడు రా నాని, అదే పనిలో ఉన్నావు. కాఫీ చాలా బాగుంది అత్త. బాగుందా నాని? థ్యాంక్ యూ. మీ మామ అన్నాడు 10 ఏళ్లలో ఒక్క రోజైనా పొగిడింది లేదు. తినటం తాగడం తప్ప. పెళ్ళాన్ని ప్రేమించడం రాదు, పోగొట్టడం రాదు. మామయ్య, మా అత్తను సరిగా పట్టించుకుంటుందా? అలాంటిది ఏం లేదురా. మా అత్తను కూడా కాస్త ప్రేమగా చూడు. ఏం చూడడం రా, ఆఫీస్కి వెళ్ళి మా బాస్ చేత తిట్లు తినడం, మళ్ళీ ఇంటికి రావడం మీ అత్త చేత తిట్లు తినడం, ఇదే సరిపోతుంది నా జీవితానికి. అవునా? ఏ రమ్య, మా మేనేజర్కి ఏం కాల్ చూసుకో, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. అలాగేనండి, మీరు చెప్పాలా? ఇంకేంటా నాని, మీ అమ్మోళ్ళు ఎలా ఉన్నారు? అత్తయ్య. మీ అమ్మోళ్ళకి ఎలాగో మేమంటే పడదు, మాతో ఎలాగో సరిగా మాట్లాడరు. ఇప్పటికీ అలాగే ఉన్నారా కోపంతో? ఇప్పుడు ఉన్నంత కోపం లేదు అత్తయ్య.
ఇప్పుడు నేను వచ్చాను కదా, అమ్మనేమో ఆయనేమో అన్నేమో అని అందరూ నేను కలిపేస్తాను కదా, నేను చూసుకుంటాను కదా. ఒరే నాని, ఇది చాలా మారిపోయావురా. నువ్వు చాలా చాలా ముదిరిపోయావురా. నీ బొక్కలు గిల్లెత్తాను. చాలా హుషారుగా ఉన్నావురా. అంతా మా మారిపోలు కత్తా. మేనమ తగ్గ మేనల్లుడివే, ఏ మాత్రం తగ్గేది అన్నట్టున్నావు. సరే సరే, కాఫీ తాగు. నీ మాటల్లో పడి ఇల్లు శుభ్రం చేయడం మర్చిపోయాను. ఏంటి మా అత్త మీద తెగ చేతులు వేసేస్తుంది? అరే నానే, నువ్వేం మా ఊరు వరకు నువ్వు ఎన్ని రోజులు ఉంటావు 2 రోజులు ఉండి నీ పని పూర్తి చేసుకుని వెళ్ళు. అలాగే మామయ్య. ఏంటో అనుకున్నాను కానీ మా అత్త చాలా అందగత్తే. మా అత్తేంటి సెల్ ఫోన్లో లీనమైపోయింది? ఇవేవో నేను చూసే వీడియోలలో ఉన్నాయి. అసలు ఆ వీడియోస్ కాదో చూసేద్దాం, ఏముంటుంది ఏటో. అత్త, నువ్వు కూడా రొమాంటిక్ వీడియోస్ చూస్తావా? ఇందులో చాలా రొమాంటిక్ యాంగిల్ ఉంది అత్త. రొమాంటిక్ వీడియోస్ చూస్తుంటే నాకు ఏ ఫీలింగ్స్ వస్తున్నాయి అత్తయ్య. అంతా నెట్ అయ్యేంత వరకు ఆ వీడియోసే చూస్తా. ఏమ్మా రమ్య, రమ్య. ఈ కొత్త టికెట్ ఎవరు? ఒరే అల్లుడు, ఇలా కూర్చో. ఏమే రమ్య, టిఫిన్ అయిపోయిందా? ఏ మా బాబాయ్ ఇప్పుడు వదిలేడా నిన్న? ఎవరే రమ్య ఈ అబ్బాయి? చాలా అందంగా ఉన్నాడు. ఇలా అన్నానో లేదో అలా దింపేసావా? ఇంకో పిన్ని, ఎవరనుకుంటున్నావు? మా మేనల్లుడు. వింటే బాధపడ్డు. అవునా, మీ మేనల్లుడా? చాలా బాగున్నాడే. అందగాడాడు. లేత కుర్రాడు. అరే నాని, ఇలాంటి మాట్లాడితే పాడైపోతావు కానీ లోపలికి వెళ్ళు. సరే అత్త. రమ్య, రమ్య, ఆ, ఎన్ని రోజులు ఉంటాడే కుర్రాడు మీ ఇంటి దగ్గర? మేనత్త మేనల్లుడు కాంబినేషన్ సూపరు. ఇప్పుడు అదే ట్రెండ్. జాయిగా చక్కబెట్టే, ఎవరికే డౌట్ రాదు. పిన్ని, ఇలాంటి విషయాలు నలుగురు తెలిస్తే ఏమనుకుంటారు? వాడు నా మేనల్లుడు. వాడికి నాకు 10 సంవత్సరాలు తేడా ఉంది. చేయక వాడితో తప్పు చేయమంటావేంటి? ఊళ్ళో జనానికి తెలిస్తే చెయ్యంటారు నన్ను. రమ్య, నేను చెప్పింది అంటే నువ్వు బాగుపడతావు. ఆడేమన్నా సిగ్నల్ ఇస్తే నువ్వు సిగ్నల్ ఇచ్చే. వెళ్తాను. ఆడోళ్ళు కలుసుకుంటే ఇలా మాట్లాడుకుంటారా? ఏంటి పిన్ని, లేనిపోయిన ఆలోచనలు కలిగించేసి వెళ్ళిపోయింది. నాకేమో ఇంట్లో ఏదీ లేదు. ఏంటి నా జీవితం ఇలానే వెళ్ళిపోతుంది. బాబోయ్, ఎంత బాగుందేంటి మీ అత్త. ఊరి నాని, ఏంటి నా గదిలోకి వచ్చేసావు? ఏమీ లేదు అత్త, ఏమీ లేదు. నాని వదులు. నేను నీకు వరుస కత్తండ్రా. చూసాడు ఏమనుకుంటారు? ప్లీజ్ అత్త, ప్లీజ్. ఇప్పుడు నాకు వయసు 24. నేను కూడా రొమాంటిక్ వీడియోస్ చూస్తాను. నన్ను అర్థం చేసుకో అత్త. నేను ఇక్కడ 20 రోజులు ఉంటాను. నన్ను ఎలా కలితే అలా వాడుకో అత్త. ప్లీజ్ ప్లీజ్ అత్త. ఇప్పటి వరకు నేను ఏ అమ్మాయిని టచ్ చేయలేదు అత్త. నాకు అసలే కొత్త అత్త. ఒప్పుకో అత్త. ప్లీజ్ అత్త, ఒప్పుకో.
ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, లేతగా ఉన్నవాడిని వాడుకో, ఒప్పేసుకో అత్త. అయితే నువ్వు నిజంగా వర్జనేనా? నాకు ఇంకా రిబ్బన్ కటింగ్ కూడా అవ్వలేదు. వర్జన్తో ఆ పని చాలా బాగుంటుందంట, నేను కూడా సెల్ ఫోన్లో చూశాను. సెల్ ఫోన్లో రొమాంటిక్ వీడియోలు కాదు, నన్ను చూడు. నాని నాకేదో భయంగా ఉంది. అత్త, ఇప్పటికే ఇంత అందాన్ని వృధా చేసుకున్నావు. ఫోన్లో రొమాంటిక్ వీడియోలు చూడడం కాదు, దొరికిన సమయాన్ని, కుర్రోణ్ణి ఎలా వాడుకోవాలో నేర్చుకో అత్త. నీ మీదొట్టు ఈ విషయం ఎవ్వరికీ చెప్పను. సరే పద, టైం ఎందుకు వేస్ట్ చేస్తావు? మొదలెడదాం. ఇసుక పైన నేను పన్నా, గోదారి అల నా కళ్ళు తాకే, మట్టి వాసన నాతో మాట్లాడే గాలి నిన్ను నాకు చూపిస్తుంది. ఈ నది నా గుండె చప్పును, నీ ఊహల ప్రవాహంలోనే నువ్వు ఆగని నీటి రాగలా, నీ ధ్యానంలోనే ఉన్నాను. ఏంటి రమ్య, మా మేనాలు నువ్వు అంత దగ్గర అయిపోయారు ఒక్క రోజులోనే? ఇదిగో మటన్ తీసుకొచ్చాను, నువ్వు వెళ్ళి వండు. నాని చాలా మంచోడండి, నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. మంచిదే కదా, నేను ఏ పని చెప్తే ఆ పని చేస్తానో తెలుసా? వాడు నా మేనల్డే. సరే నువ్వు వెళ్ళి మసాలా తట్టించి మంచిగా మటన్ వండు, ఆకలేస్తుంది వెళ్ళు. వీడి తింటాం కూడా తప్ప చేసేది ఏమి ఉండదు. ఏంటిడు సెల్ల ఎదురు పాడు వీడియోలు అదే విధంగా చూస్తున్నట్టున్నాడు. అది నాని మందేస్తావా అస్తమా అయ్యే వీడియోలు పని కట్టుకొని చూస్తూ ఉంటావా? మావయ్య నాకు మంది అలవాట్లేదు మావయ్య. అవునా? తమిళ్లో మంచి రొమాంటిక్ వీడియో వచ్చింది మావయ్య, చూస్తున్నాను. అబ్బా మేనవాడు తగ్గ మేనవాడు అనిపించుకున్నావురా. ఊరుకో మావయ్య, కుర్రోళ్ళం కదా. నువ్వు కుర్రాడు వెంట్రా, తట్టుకోలేక చూస్తాం. ఏంటండి చిన్నపిల్లని చెడగొడతారా? తాగేవాళ్ళు మీరు తాగుతున్నారు కదా, వీడిని చెడగొట్టేస్తారా? వాడు చిన్నపిల్లడే, వాడికి అన్నీ తెలిసిపోతున్నాయి. ఎందుకంటే ఈ రోజుల్లో కుర్రోళ్ళు చాలా స్పీడ్గా ఉన్నారు. అది మందు తాగడంలో అయినా, అమ్మాయిలకి లైన్ వేయడంలో అయినా, ఎంజాయ్ చేయడంలో అయినా. నేను చేసేది అదే కదా. ఊరుకో మావయ్య, అత్త ముందు నా పరువు తీసేస్తావేంటి? సర్లే తాగించాలే కానీ త్వరగా చక్కబెట్టి లోపలికి రండి, టైం అవుతుంది కదా. ఏంటి మా ఆవిడ చాలా ప్రేమగా పిలుస్తుంది. యుద్ధానికి వెళ్ళే వీరుళ్ళే వెళ్తున్నాడు, ఆడికి వెళ్ళాక గొరకెట్టి దొంగడమే కదా. తలుపు వేసేసాడ్రా. అది అయినా వీడియో సౌండ్ ఎందుకు, లైవ్ సౌండ్ ఉందా? వాటి సౌండ్ స్టార్ట్ అయ్యి ఉంటే వెళ్ళేద్దాం. ఏమండి చిన్నగా ఏంటి మూడోసారి చెడగొడతాం? అబ్బా రావే, రా. అబ్బా లోపల మా మామ ఫుల్ స్పిన్ వేస్తున్నట్టు అన్నాడు, నేనేం చేయాలి?
అబ్బా తెల్లారులు ఇంకో హోల్లో తేలడమే. ఏంట్రా పొద్దున తెగ చూసేస్తానా? అదేదో మాకు చూపించవచ్చు కదా, మేము చూసేస్తాం. కొత్తగా ఎవడో రొమాంటిక్ వీడియో పెట్టాడత్త, నువ్వు చూస్తావా? చాలా బాగుంది. వద్దులేరా, మీ మామ ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు. అవును, నీ మొగుడు ఉన్నాడు కదా. ఏంటే నీ కోసం ఇల్లు అంతా వెళ్తే నువ్వు ఎక్కడ కూర్చున్నావు? వీటితో కబుర్లు పెట్టావేంటి? మీకోసం బయట వెయిట్ చేస్తున్నానండి. సరే సరే. ఈ శారీలో చాలా ముద్దు వచ్చేస్తున్నావు నువ్వు. అలా వెళ్ళేదిరా. సాయంత్రం వచ్చేసరికి మలుపులు తెమ్మంటావా, కనకాంబరాలు తెమ్మంటావా? బాయ్. ఏదో ఒకటి మీకు ఇష్టమైన తెచ్చుకోండి. కంచానికి ఎక్కువ మంచానికి తక్కువ, ఏం చేసేది ఏముందని. చూడు చూడు ఎంత బాగుందో, ఇలా మనం ట్రై చేద్దామా? ఏంటప్ప సరేలే మెరిసిపోతున్నా, నీ మొగుడు కూడా వెళ్ళనంటున్నాడు. ఇవాళ నాకేం లేదా? బయట అందరు చూస్తారు, లోపలికి వెళ్దాం రారా. ఇప్పుడే కదా మా డ్యూటీకి వెళ్ళాడు, ఇప్పుడే మొదలెట్టేస్తే ఆమె ఇబ్బందిమో ఇంకా ఆగుదాం. నువ్వే కదా ఉన్నసారి నేను వాడుకోమని చెప్పా, నువ్వు కట్ చేసేస్తాను. అబ్బా అనవసరంగా ఫైల్ మర్చిపోయాను. తీసుకెళ్ళిపోయి బాస్ చంపేస్తాడు. ఊళ్ళో ఉండు కానీ గ్యాప్ వచ్చింది కనుక వెనక రాగలిగాను. అసలు ఆఫీస్ టైం అయిపోతుంది. జీతం తక్కువ, టార్చర్ ఎక్కువ. నా మైండ్ కూడా పనిచేయట్లేదు. ఇదేంటిది గడబెట్టి ఉంది? సర్లే హాల్ ఎక్కడ పెట్టాను పుస్తకం చూస్తాను. అందుకే నా పిల్లం కనిపిస్తుంది. సరే ముందు ఫైల్ దొరకను. ఇక్కడ ఉందా? అమ్మయ్య టెన్షన్ తగ్గిందిరా బాబు. అత్త నీ బుగ్గలేంటత్త ఇంత మెత్తగా ఉన్నాయి, కొరికేస్తాను. హే ఆపురా, ఎప్పుడు చూసినా మీద పడిపోతూ ఉంటావు. నా పిల్ల మీద చేసేస్తాను. వెనక్కి వెళ్ళి చూస్తాను. నీ మావి దగ్గర నేను పొందలేని సంతోషాన్ని నువ్వు ఇచ్చావురా. నేను ఎప్పటి నుంచో ఇది అడుగుతున్నా, మీ మావే నాకు ఇవ్వలేకపోతున్నాడు. సరే మావే సరిపెట్టలేంది, అల్లుడు సరిపెడుతున్నాడు కదా. అత్త నాకు రోజు ఇలాగే కావాలి. నేను ఇక్కడి నుంచి ఏదో వెళ్ళను. జరుగుతుంది ఇక్కడ. రేయ్, దీన్ని ఇవాళ చంపేస్తాను. నన్ను ఎంత మోసం చేస్తావా? నిన్ను ఎంత నమ్మానే? ఏయ్, రమ్య! ఏయ్, రమ్య! అయ్య బాబాయ్, మాయ తెలిసిపోయింది. కొంపలు అంటుకుపోయిరా బాబు. దొరికేసాం, మా మాయ చంపేస్తాడేమో. ఏమండి మధుకి అటు ఇటు పరిగెట్టేస్తున్నారు, ఏదో గొడవ జరుగుతుందండి. ఇలా ఏం చెప్తాడో ఏంటో. ఏయ్, రమ్య! చెప్తాడో ఏమో. ఎంత పని చేసావు ఇవాళ నిన్ను? ఏమండి నన్ను క్షమించండి, తెలియక ఇలా చేసేసానండి, నన్ను క్షమించండి. నాడహా ముందుకి గమ్మునే. ఉసే పనికిమాలదానా, కళ్ళు నెత్తికెక్కినాయా, ఒళ్ళు కొవ్వెక్కిందా? కొడుకులాంటితో సరసాలంటే నిన్ను. అవ్వా, ఎంత పని చేసింది ఇది. ఏటే రమ్య, ఆడితో తప్పు చేస్తున్నావేటే? కళ్ళు ఎత్తికెక్కినాయా నీకు? మావయ్య మావయ్య నా తప్పేం లేదు మావయ్య. అత్తయ్య లోపల తీసుకెళ్ళి నన్ను అదేదో చేయమంది మావయ్య. ఏదో వచ్చినాడు నా కొంప ముంచేసాడు. మొత్తం చిన్నపిల్లోళ్ళ ఉన్నావు కానీ కొంపలు తగలట్టేస్తావురా నువ్వు. ఏయ్, ఆడు వయసులో ఉన్నాడే, నువ్వు మీద పడితే వాడేం చేస్తాడు? ఆ సంసారమే నువ్వు నాతో చేసుంటే ఈ తప్పు చేసే అవసరం నాకు వచ్చేది కాదు కదా. ఏంటే వాగుతున్నావు నిన్ను? అమ్మా అల్లు, ఆగు, అల్లు. ఇంట్లో ఆడుకుంటాను, వదలండి మాయా, వదలండి. దీన్ని ఎలా చంపేయాలి? జీవితానికి దీన్ని వదలకూడదు ఎలా? ఏరా, అది ఎవరి నుంచి వచ్చావురా నువ్వు? పచ్చని కాపురంలో చిచ్చెట్టావు, నీ జుట్టు నీ అవుతారు ఓ పగలగొట్టేరా. పోరా ఎదవా, ఉండమ్మా రమ్య, వస్తున్నా లోపలికి. లోపలికి వెళ్ళి మాట్లాడతాను. ఏంటి మా అమ్మతో. ఇలా దొరికేసాను?
టైం అస్సలు నడుస్తలేదు. ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు? చంపేస్తాడేమో. నీ మొగుడు అర్థం చేసుకుంటాడు సర్ది చెప్పి. ఎంతవా ఎలా చూస్తున్నాడు చూడు, చేసినంత చేసి అంత అదే సర్దుకుంటుంది. ఓసి పిచ్చిదానా, చేస్తే చేసేవి కానీ తప్పు, మూడు తెలిసిలో చేసుకుంటావేటే తప్పు. ఇది గుట్టు చెప్పుడు కాకుండా చేసుకోవాలి. అమ్మ నా పిల్లమా ఎంత పొడి కట్టేవే నువ్వు ఎత్తువే నువ్వు. నేను చూసుకుంటా, జాగ్రత్తగా ఉండమ్మా. నువ్వు మీ ఆయనకి ఏదో సర్ది చెప్తాం కదా, తప్పు చేసినా ఎవరికీ తెలియకూడదమ్మా. నువ్వు చేసిన తప్పు కళ్ళారా చూసాడు కదా నీ మొగుడు, ఇప్పుడైనా మారతాడులమ్మా. రమ్య జాగ్రత్త అమ్మా, ఏ ఆగవచ్చం చేసుకోకే, జాగ్రత్త అమ్మా. ఏంట్రా కాస్త గడ్డెట్టండి ఆ గుంజిగాడికి. సెల్ ఫోన్లో చెత్త వీడియోలు చూసి చెత్త ఆలోచనలు వచ్చి ఇలాగా మీ మాయ అల్లుడు కుంపటెడతావా? తెలుసు తెలియక చేసింది, చిన్న వయసు దాన్ని. మారరా, దాన్ని ఏమనకయ్యా. పల్లెటూరు నుంచి వచ్చావు, మేము మీ ఇంటి పక్కనే ఉంటాం కదా, మంచి చెడ్డ నేను చూసుకుంటాం. అమ్మాయిని కోపంలో చేసుకోకమ్మా, చాలా మంచిదమ్మా. మారకపోతే కనుక నేను అర్థమవుతుందా? ఆ పిల్లకే గడ్డి పెట్టి మారు, ఇంక మారుతుంది. బుద్ధిగా ఉండు. జాగ్రత్త అమ్మా. మా అత్తకి లేనిపోయిన అలవాట్లన్నీ నేర్పించింది ఇదే కదా. మరి ఏమీ తెలియని నంగనాచలు యాడ్ చేస్తుంది ఏంటిది? నా విశ్వరూపం చూపించాలిడికి. మావయ్య నన్ను క్షమించు మావయ్య, ఏదో తెలిసి తప్పు చేశాను మావయ్య, ఇంకెప్పుడు చేయను మావయ్య, క్షమించు మావయ్య, ప్లీజ్ మావయ్య, ప్లీజ్ ఇంకెప్పుడు చేయను మావయ్య, ప్లీజ్ మావయ్య, ఏదో తెలియక చేశాను మావయ్య. మావయ్య నన్ను క్షమించండి మావయ్య, తెలియక తప్పు చేశాను మావయ్య, ఇంకెప్పుడు చేయను మావయ్య. చాలు కానీ దా ఇలా పైన కూర్చో, కూర్చోరా, ఇలా కూర్చో. మావయ్య యాదవా నమ్మేసాడు. రే నాని, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకో ఏంటి, లేకపోతే మీ నాన్నతో చెప్పి నిన్ను కుమ్మించేస్తా. మావయ్య ఇక్కడి నుంచి ఏ తప్పు చేయను, ఈసారి చాలా జాగ్రత్తగా ఉంటాను మావయ్య, నన్ను నమ్ము మావయ్య. ఏయ్ నీకు కూడా చాలా జాగ్రత్తగా ఉండు, అర్థమైందా? లేకపోతే తోలు తీసేస్తాను. వెళ్ళు, వేడి నీళ్ళు స్నానాన్ని పెట్టావు. నేను లేకపోతే ఉండలేడు కానీ సోదంతా చెప్పు. ఎరా మధు, ఏంట్రా అలా చాలా డల్గా ఉంటున్నావు ఈ మధ్యలో? లేదు బాబా, కొంచెం ఇంట్లో నీరసంగా ఉంటుంది. ఆఫీసులో చాలా యాక్టివ్గా ఉండేవాడు, నువ్వు ఏ పని చేయక బాస్తో తిట్లు తినేస్తున్నారా నువ్వు? ఏమైనా ఫైనాన్షియల్ ఇబ్బంది ఉందో చెప్పు. ఏం లేదు కానీ తలంతా నొప్పుకుంది బాబా. సిగరెట్ కాలుతో ఒకసారి బండి ఆపు. బాబాయ్ కింగ్ రెండు ఇవ్వు. బా దమ్ము ఎత్తి కానీ నాకు ఈ తలపొడి తగ్గదు. సరే అదా. ఇంట్లో పరిస్థితి ఏం బాగోలేదురా. ఏంటో చెప్పొచ్చు కదరా, నాకు చెప్తే ఏదో పరిష్కారం చెప్తాను కదరా. చెప్పుకోవాలో లేదో కూడా తెలియట్లేదురా, అలాంటి సమస్య రా నాది. మధు, మనిషి అన్న తర్వాత ఏ సమస్యలు వస్తూ ఉంటాయిరా. ఒక స్నేహితుడు ఆ బాధ ఏంటో నాకు చెప్పావనుకో, నేను ఏదో పరిష్కారం చెప్తాను రా. అసలు ఏం జరిగిందిరా? బావా, నా భార్యకి నేను ఏం తక్కువ చేశాను రా. దాన్ని చాలా హ్యాపీగా చూసుకుంటున్నాను. అయినా కొన్ని రోజుల కిందట మా మేనల్ని ఇంటికి వచ్చాడు, ఇది ఆడికి అలవాటు పడిపోయిందిరా. ఏం చేయాలో తెలియట్లేదు బా. నలుగురిలో ఎలా తిరగను రా. అవునా, ఎంత అన్యాయం చేసిందిరా నీకు అమ్మాయి? అదే పనిరా, నీ భార్య ఎలా చేస్తుందా? ఎవడరా మేనల్డు? మొన్న ఊరి నుంచి వచ్చాడు రా మా అక్క కొడుకు. అయినా ఈ రోజులు అలా ఉన్నాయిరా. ఈ సెల్లో వచ్చే వీడియోలు చూసి వాళ్ళు చెప్పింది ఏం చెప్పింది లేడీస్ ఎలా పాడైపోతున్నారా. ఒరే మధు, నేను చెప్పటండి రా, మళ్ళా వాళ్ళు దొరికితే మీ మేనల్ని బయటకు తీసుకురా, వాడిని నాలుగు బుద్ధి చెప్తాం. ఏంటి ఆ దెబ్బతో అయినా అలాంటి పని చేయడం మానేస్తాడేమో. అరే బాబా, మళ్ళా దొరికితే తీసుకొస్తాలే. మూలన్న దాన్ని ముగ్గులో దింపేసి ఏమి ఎరగనట్టు చదువుకుంటున్నాడు చూడు. వీడిని ఎలాగైనా ఈరోజు నా కుప్పిట్లో తెచ్చేసుకోవాలి. నా అందాలన్నీ ఎంతలాగా వెర్రెక్కిస్తున్నా నా వైపు అసలు చూడండి ఏంటి వీడు. ఏంటి దీన్ని మళ్ళీ మెదిలిపోయిందా? తెగ తిరుగుతుంది నా చుట్టూ. ఎలాగైనా టెంప్ చేయాల్సిందే, ఎలాగైనా ముగ్గులో దించాల్సిందే.
మళ్ళీ కూకేస్తుంది. మా ఇచ్చిన కోటింగ్ చాలదా ఏంటి సంగతి అలా చూస్తున్నావు? అత్త నువ్వు నన్ను అదోలా చేయొద్దు, తట్టుకోలేకపోతున్నాను అత్త. తప్పు జరిగిపోద్ది. చేసేది అంతకే కదరా, అంత మూడీ ఉంటే వెళ్ళరా. చేసిందంత చేసి ఇప్పుడు వదిలేస్తావా? నిన్నెందుకు మర్చిపోతాను అత్త? మరి అంత ఇది ఉన్నాడువి ఎంతసేపు టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావురా? మళ్ళీ నా మూడు వచ్చే టైం అవుతుంది, మొదలెడదామా మరి? నువ్వు అంత మూమెంట్ ఇస్తే నేనెందుకు ఊరుకుంటానా? ఇంకా మారవే, ఎంత చెప్పినంతే నీ బతుకు. నేను చచ్చిపోతా నీ వేళ, అప్పుడేం నువ్వు సుఖ పెడతావేమో. నేను చచ్చిపోతానే, ఇంకా బతకనే, ఇంకెలాగే చావాలి నేను. చస్తేనే నువ్వు మారవే, చావాలి నేను, చావాలి. ఏమండి ఆగండి, ఆగండి అండి. తప్పు చేసింది నేను, చావాల్సింది నేను, మీరెందుకు చేస్తారండి? ఏమండి ఆగండి. ఏమండి నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయనండి. క్షమించండి ప్లీజ్, సారీ అండి. ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయనండి, ఇంకెప్పుడు ఈ తప్పు చేయనండి, నన్ను క్షమించండి. నేను వాడు మాయలో పడిపోయానండి, క్షమించండి. క్షమించండి, ఇంకెప్పుడు చేయనండి. ఈ ఒక్కసారికి క్షమించండి ప్లీజ్ అండి. ఊరుకో ఊరుకో రమ్య, ఊరుకో. తప్పు నాలో ఉంది రమ్య, నీకు ఇవ్వాల్సిన టైం నీకు కేటాయించలేకపోయాను. ఉద్యోగంలో పడి నిన్ను ఇబ్బంది పెట్టాను. ఇక నుంచి నిన్ను ఎలా కావాలో అలా చూసుకుంటాను. ఒక్క అవకాశం ఇయ్యి రమ్య. రే నాని, అయ్యింది ఏదో అయ్యింది, సరే పద అలా బయటికి వెళ్ళి మందేసొద్దాం. నానే ఎక్కడ తీసుకెళ్తారండి? వాడిని చంపేస్తారా ఏంటి? వాడు నా మేనల్డే, వాడు నేనెందుకు చంపుతానే? మరి ఈ టైంలో ఇక్కడ బయటికి వెళ్ళి కొంచెం మందేసి వద్దామని, వాడికి నాకు మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుందని తీసుకొచ్చేస్తానులే. నువ్వు మారేవు కదా, నాకు అదే చాలు. అర్థమైందా? సరే మీరు తొందరగా వచ్చేయండి. సరే వచ్చేస్తానులే. ఏమండి నాని జాగ్రత్త అండి. మన మధుగడు కోసం నీకు తెలిసిందా? తెలిసిందిరా. ఏంటో బాబాయ్, ఆ మధుగడి జీవితం అలా అయిపోద్ది అనుకోలేదు. ఎంత మంచోడాడు. అవునరా, అలా ఆవిడ కూడా చాలా పద్ధతిగా ఉండేది. ఏంటోరా, మధుగడి మేనల్ని ఎవడో ఇంటికి వచ్చాడంట. ఆ, ఆవిడ మాయలో పడిపోయి ఈయన ఎంత మోసం చేసిందేంట్రా? తప్పు మన మధుగడి పెళ్ళందా లేకపోతే వాడు మేనోళ్ళదా అన్నది కాదు. వీడు ఉద్యోగం ఆడవాళ్ళే పడి ఆ అమ్మాయిని కాస్త అశ్రద్ధ చేశాడు. వాడెవడో ఇంట్లోకి వచ్చి 4 మాయ మాటలు చెప్పేసరికి, ఏదో కొంచెం సుఖం చూపించేసరికి అదే ప్రేమనికి మొగుడిని అశ్రద్ధ చేస్తాడు. అవునరా, రోజులు మారిపోయినాయిరా. భర్త సరిగా సుఖమే అవ్వలేదని వేరే మొగుడితో అలవాటు పడిపోయిన ఆడది, భార్య సరిగా సుఖమే ఇవ్వట్లేదని వేరే ఆడదానికి అలవాటు పడిపోయిన మగాడు. రోజులు ఇలా తగిలడ్డాయరా. ఏంటో ఈ మాయలోకం. బాబాయ్ మధు వచ్చాడు చూడు. యారా మధు, వచ్చావా? వచ్చాను బాబాయ్. నీ గురించారా బాధపడుతున్నాం. నీకు తగిలిన గాయం చాలా పెద్దదిరా. కాస్త గుండె ధైర్యం చేసుకో, ధైర్యంగా ఉండు. కూర్చో, కూర్చోరా. ఎరా మధు, ఈడే కదా నీ మేనల్డు? అవునరా బావా. ఎంతలో ఎతకున్నాడు రా పాపం. ఎరా మందేస్తావా? తాగనండి. నిజం చెప్పరా. ఈ రోజుల్లో కుర్రోళ్ళకి మందు అలవాట్లేదు, గంజా అలవాట్లేదు అంటే మనం నమ్మలేమురా. సెల్ ఫోన్లో రాత్రంతా సెక్స్ వీడియోలు చూసేవాడు ఒకడు, బ్రాందీకి అలవాటు పడిపోయి బాధ్యత లేకుండా తిరిగేవాడు ఒకడు. చాలా మారిపోయారా యువత. కానీ నువ్వు అలా అనిపించట్లేదురా. నువ్వు చాలా మంచోళ్ళ ఉన్నావు. కానీ తప్పు ఎలా చేసావురా? మీ మేనత్ సేమందా లేకపోతే నువ్వే చేసావా? చెప్పరా, చెప్పు. చెప్పా, అడుగుతున్నాడు కదా. అయ్య బాబు, నాకేం తెలియదండి.
మా అత్తయ్య లోపలికి తీసుకెళ్ళి అది చేయమంది. ఏరా మధు, విన్నావా? విన్నాను బా. ఏం చేస్తాం, ఇది చూస్తే నా మేనర్లు, అది చూస్తే నా భార్య, ఇద్దరినే వదులుకోలేను కదా. చూసావా, మేము మేనకు నువ్వంటే ఎంత ఇష్టం. సరే కానీ మందు వేయరా. వేయిరా, నిన్ను చూస్తే మేనసన్ హౌస్ పుల్లెత్తి వాళ్ళు ఉన్నావు. వేసాయిరా, భయమేమీ లేదురా, మనంతా ఫ్రెండ్స్. వేసాయి, కుర్రోళ్ళు అలాగే ఉండాలి. వేసాయి. ఎరా చూసావా మీ ఓడుకున్న అలవాటు? అబ్బా, దెబ్బకి ఎత్తేసాడు వాటర్ కూడా లేకుండా. ఇప్పుడు చెప్పరా, తప్పు మీ అత్త చేయమందా నువ్వు చేసావా? అన్న, తప్పు మా అత్తదా నాదా కాదు. ఈ లోకంలో తప్పు చేయని ఆడదే లేదు, తప్పు చేయని మగాడు లేడు. తప్పు చేస్తేనే మంచి చెడ్డ తెలుస్తుంది అంటావా? కాదు, దానికి ఆ కోరిక ఎక్కువ ఉంది కాబట్టి నాతో పడుకుంది. ఇప్పుడేటి? ఒరే మధు, కుర్రోళ్ళ ఇంట్లోకి వచ్చేసాడు రా. వీడి సంగతి మేము చూసుకుంటాం, నువ్వు ఇంటికి వెళ్ళి. మేము మంచి వెళ్ళాం, మేము చెప్తాం కదా. నువ్వు వెళ్ళి మేము చూసుకుంటాం కదా. ఒరే, అది కూడా వేసేరా. ఒరే నాని, పదరా అలాగే మాట్లాడుకుందాం కొంచెం. ఎక్కడికా? ఇది అయిపోయింది కదరా, మళ్ళీ షాప్కి వెళ్ళి ఇంకొక ఆర్డర్ తెచ్చుకుందామని. పద లేకున్నాడు నాడా బయట ఉంది. సచ్చాడు అదవా. ఏయ్ లెగిసి నువ్వు పారిపోరా. ఇంకెక్కడ ఉన్నామంటే చంపేస్తాను. మన ఊరు దిగేరా, అర్జెంటుగా పారిపోరా. అబ్బా వస్తున్నానండి. ఏంటంత కంగారు? అబ్బా ఏంటండి ఇంత ఎక్కువ తాగేశారు? నాని ఏడండి? మిమ్మల్ని తాగించాలి కానీ నాని ఏడండి చెప్పరేంటి? నానే అంటే నానే, ఇంటికి వచ్చిన మగాడు ఎలా ఉన్నాడు అడగకుండా నానేగా అడుగుతాను బా. ముందు నువ్వు చెప్పు, నాని ఎక్కడున్నాడు? చెప్తావు చెప్పు, నాని ఎక్కడున్నాడు? నానిగా ఏం చేశానో తెలుసా? నా ఫ్రెండ్స్ని పెట్టి కొట్టి చంపించేసానే. అయ్యో, నా నానిని చంపించేసావా? ఏమండి, నాని ఏం చేసావు చెప్పండి. నా నాని ఏం చేసావు చెప్పు. నా నాని ఏం చేసావు? నీకు మొగుడు కన్నా ఆ యాదవ ఎక్కువైపోయాడే. నీకు భార్యాభర్తల బంధం కన్నా ఆ సుఖమే ఎక్కువైపోయింది. నువ్వు మనసువు కదే, ఇక నువ్వు మారవే. నేను ఊరుకుంటే ఆడు నువ్వు కలిపి నన్ను చంపేస్తారే. నన్ను బతకనివ్వరు, అందుకే వాడిని చంపేశా. అయ్యో, ఇంత పని చేద్దాం అనుకోలేదయ్యా. నా మొగుడు ఇంత పని చేస్తాడు అనుకుంటే నేను పంపించేదాన్నే కాదయ్యా. నా నానిని చంపేద్దాం అనుకోలేదయ్యా.
అయిపోయి దెయ్యం, అయిపోయి దెయ్యం, నన్నేం చేయకు, నన్నేం చేయకు. అయిపోయి అయిపోయి నన్నేం చేయకు, నన్నేం చేయకు. నేను అమ్మో బాబాయ్. నీ నానేనే రమ్య, గుర్తుపట్టలేదా? నేను నానిని. నువ్వు నా నానివా? ఆ. నువ్వు బ్రతికే ఉన్నావా? నీ మొగుడు నన్ను చంపించడం కోసం చాలా ప్రయత్నం చేశాడు. నీ ప్రేమ కోసం నేను మళ్ళీ బ్రతికొచ్చా. నువ్వు కావాలి రమ్య నాకు. నాని ఇలా కూర్చో. నీకేదో అయిపోయిందని నేను చాలా కంగారు పడిపోయాను. నాకేమొద్దు రమ్య, నువ్వు ఉండగా నీ కోసం నేను మళ్ళీ బ్రతికొచ్చా. నేనంటే నీకు ఇష్టమా కాదా చెప్పు. చెప్పు బంగారం, చెప్పు. నువ్వంటే చాలా ఇష్టం నాని. ఏం చేయమంటావు చెప్పు. నేనంటే ఇష్టం అంటున్నావు కదా, నీ మొగుడిని చంపేద్దాం. చూడు, మన ఇద్దరి మధ్యలో అతను ఉంటే మనల్ని బ్రతకనివ్వడం. తెలుసో తెలియకో నేను తప్పు చేశాను. ఆ తప్పు కోసం నా మొగుడిని నేను చంపుకోవడం నాకు ఇష్టం లేదు. నేనంటే నా మొగుడికి ప్రాణం, నేనంటే చాలా ఇష్టం. నీ మాయలో పడి ఇలాంటి తప్పు చేశాను, కానీ నేను అలాంటి దానికి కానే కాదు. చూడు రమ్య, చాలామంది ఆడవాళ్ళు భర్త దగ్గర దొరకలేని సుఖం బయటోడి దగ్గర దొరుకుతుందని, ఓ మొగుడికి తెలిసిపోయిందని డ్రమ్ముల్లో పెట్టి చంపేదొకతే, కిరోసినాలు పోసి తగలబెట్టి చంపేదొకతే, మత్తు మందు పెట్టి కూడా చంపేదొకతే, ఏతబడి చేసి చంపించేదొకతే. నా వైపు చూడు, నీ మొగుడివ్వలేని సుఖాన్ని నేను నీకు ఇస్తున్నాను. నాతో వచ్చేయి, నీకు స్వర్గం అంటే ఏంటో చూపిస్తా. నాతో రా. ఎదవా, చెయ్యి వదులు. నా మొగుడంటే నాకు ప్రాణం. తను వదిలేసి నేను ఎక్కడికి రాను. నన్ను వదిలే. ఏమండి, నన్ను క్షమించండి. ఈ ప్లేట్ మార్చేసింది. నేను ఎక్కడ ఉంటా, నన్ను బతకనెవరు? జంపు. రమ్య, థ్యాంక్ యూ రమ్య. వాడు మాయలో పడి నన్ను ఎక్కడ మటర్ చేస్తామని భయపడ్డా. ఒక మీద జరిగేదంతా ఇదే కదా. అలాంటి పరాయి సుఖానికి అలవాటు పడి చాలామంది ఆడవాళ్ళు భర్తల్ని చంపించేస్తున్నారు. అలాగే భర్తలు కూడా పరాయిదైన సుఖం కోసం భార్యలను చంపించేస్తున్నారు. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా, అది అసలైన మార్పు అంటే. మన ఈ కథను చూసైనా కొందరు జీవితాల్లో మార్పు వచ్చినా చాలు. ఏ ఆడ మగ ఇలాంటి పని చేయరు.